హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పూర్ణి. ఈ సమ్మర్ హీట్లో చల్ల చల్లగా సూపర్ క్రీమీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేసుకుందామా? అది కూడా వెనలా ఎసెన్స్ లేకుండానే కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో. సో లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా మన హెల్తీ ఐస్ క్రీమ్ కోసం పల్లి తీసుకొని పొట్టు తీసేయండి. ఒక కడాయిలో ఆయిల్ లేకుండా స్లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది. అప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో బాదం, జీడిపప్పు, ఖర్జూరం అలాగే కిస్మిస్ వేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి కాసేపు అలాగే పక్కన ఉంచండి. ఖర్జూరం సాఫ్ట్ అయిన తర్వాత స్వీట్నెస్ అనేది న్యాచురల్గా వస్తుంది. మనకి ఎక్కువ షుగర్ అవసరం ఉండదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరే బౌల్లో ఒక 2 కప్స్ పాలు పోసి స్టవ్ మీద పెట్టేసుకోండి. మన ఐస్ క్రీమ్కి క్రీమ్ బేస్ దీని వల్లనే వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్ అయిన డ్రై ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్లోకి కావాల్సిన సీక్రెట్ మిక్స్ని చేసుకుందాం. బాదం పొట్టు తీసేయండి. అలాగే పల్లీలు, జీడిపప్పు, ఖర్జూరం ఇంకా కిస్మిస్ని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ వల్లే మన ఐస్ క్రీమ్కి మార్కెట్లో కొన్న టేస్ట్ అనేది వస్తుంది. ఇంతలో మన పాలు బాగా బాయిల్ అయి పొంగుతూ ఉంటాయి, చూసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు మన ఐస్ క్రీమ్కి సీక్రెట్ హెల్తీ మ్యాజిక్ యాడ్ చేయబోతున్నాం, అదే పసుపు. మీరు అనుకుంటున్నారు కదా ఐస్ క్రీమ్లో పసుపా అలా ఎలా అని చెప్పి, కానీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి పసుపు అంటే మన ఇంట్లో రోజు వాడే ఇంగ్రీడియంట్ మాత్రమే కాదు, అదొక సూపర్ హెల్తీ ఇంగ్రీడియంట్. మన ఇమ్యూనిటీని చాలా వరకు పెంచుతుంది. ఆర్టిఫిషియల్ వెనిలా ఎసెన్స్ యూజ్ చేయడం బదులు ఇలా న్యాచురల్ పసుపు యూజ్ చేస్తే హెల్త్కి ఎంతో మంచిది. ఇంకా చూడండి, పసుపు వల్ల మన ఐస్ క్రీమ్కి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఎస్పెషల్లీ పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి, చాలా నచ్చుతుంది. ఇప్పుడు మన సీక్రెట్ టేస్టీ డ్రై ఫ్రూట్ పేస్ట్ని పాలల్లో వేసేసుకుందాం. బాగా కలుపుకోండి, లేదంటే ఉండలుగా ఉండిపోతుంది. చూస్తుంటేనే ఎంతో రిచ్గా మారిపోతుంది కదా, క్రీమీగా అలాగే థిక్గా మారుతుంది. ఇక్కడ చాలామంది డౌట్ పడతారు ఏంటంటే పసుపు వల్ల స్మెల్ రాదా అని చెప్పి. అస్సలు రాదు. పాలల్లో డ్రై ఫ్రూట్స్తో కలిసి బాగా బాయిల్ అయిపోతుంది కాబట్టి పసుపు పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు ఇది 5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత ఒక 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో లేక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి బాగా సెటిల్ అవ్వనివ్వండి. అంతే అండి, మన సూపర్ హెల్దీ హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ టర్మరిక్ ఐస్ క్రీమ్ రెడీ. వెనిలా ఎసెన్స్ లేదు, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. హెల్తీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే ఇదే పర్ఫెక్ట్ డెసర్ట్. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.